మావోయిస్టులే లక్ష్యంగా కర్రెగుట్టలో సిఆర్పీఎఫ్ బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ 2 కగార్ పేరుతో సెర్చింగ్ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా గాలింపు చేపట్టాయి. 5,000 మంది సిఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ జరుగుతోంది. కర్రెగుట్టలో మావోయిస్టు అగ్ర నాయకులు తలదాచుకున్నారని తెలుస్తోంది. మరోవైపు లొంగుబాటుకు యోచనలో అగ్రనేతలు ఉన్నారని సమాచారం. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ కు ఇంకా 40 రోజులే మిగిలి ఉంది. మార్చి 31 వరకు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. కరిగుట్టలో జరుగుతున్న ఈ భారీ ఆపరేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈ ఆపరేషన్ 2 కగార్ పేరుతో జరుగుతున్న ఈ సెర్చింగ్ లో ముఖ్యంగా టార్గెట్ మావోయిస్ట్ అగ్రనేతలు అనుకోవచ్చా? దీనికి సంబంధించి అక్కడ జరుగుతున్న కూంబింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, మనం చూడొచ్చు, కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ తీసుకుంది. మార్చి 31 కల్లా వామపక్ష తీవ్రవాదులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొత్తం క్లియర్ చేస్తాం, మావోయిస్టు ఉద్యమాన్నే లేకుండా చేస్తామని చెప్పేసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం సవాల్ విసిరినట్టు పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మావోయిస్టు కీలక నేతలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నుండి కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్నట్టుగా పక్క కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ప్రస్తుతానికి 5,000 మంది భద్రతా బలగాలతో ప్రాంతానికి మొత్తం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ కంగార్ 2 పేరుతోటి ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే భద్రతా బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతం నుంచి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా భారీ ఎత్తున కూడా ప్రత్యేక హెలికాప్టర్లు, డ్రోన్లతోటి భారీ కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి ఈ ఆపరేషన్ కేవలం ఆపరేషన్ దేవోజీగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నట్టు తిరుపతి ఆలయస్ దేవోజీ కోసమే ఈ పూర్తి స్థాయి ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శి మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కీలక నేత అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మావోయిస్ట్ ఉద్యమాన్ని అతనే నడిపిస్తున్నాడు కాబట్టి అతనే లక్ష్యం చేసుకుని ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. అది ఈ ప్రాంతంలో ఖచ్చితంగా దేవోజీ ఉన్నాడని పక్క సమాచారం, అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినట్టు పక్క సమాచారం తోటి భద్రతా బలగాలు మొత్తం కూడా ఉదయం నుంచి భారీ ఎత్తున మూవ్మెంట్ ఆపరేషన్ అయితే అక్కడ కొనసాగుతున్నట్టు సిచ్యువేషన్ మనం చూడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా ప్రశాంతంగా ఉంది కర్రెగుట్టల ప్రాంతంలో. ఎలాంటి ఆపరేషన్స్ కానీ ఎలాంటి కూంబింగ్ కార్యక్రమాలు లేవు. కానీ ఒక్కసారిగా 5,000 మంది భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపు నుంచి భారీ ఎత్తున కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చి ఇప్పటికే చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కానీ వాళ్ళందరూ కూడా చెప్పేది అంటే ఉదయం నుంచే భారీ ఎత్తున భద్రతా బలగాలు ఇక్కడ చేరుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే పక్క మావోయిస్టు కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని పక్క సమాచారంతో ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇంకా మిగిలిన సమయం కూడా అంటే 40 రోజులు మాత్రమే మావోయిస్టులకు డెడ్ లైన్ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ లోపు లొంగిపోయే వాళ్ళు ఉంటే లొంగిపోవచ్చు అని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెప్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఒక పక్క భారీ ఎన్కౌంటర్ లో కీలక నేతలు కూడా చనిపోయి ఇప్పుడు మావోయిస్టు సంబంధించిన తెలంగాణ నుంచి కీలక నేతలు ఉన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది కీలక నేతలు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఉద్యమాన్ని నడిపించేది తెలంగాణలో ఉన్నటువంటి కీలక నేతలు అని చెప్పుకోవచ్చు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవోజీ ఉన్నాడు, తెలంగాణ వ్యక్తిగా అతను ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మావోయిస్టు పూర్తి స్థాయిలో కూడా ఇంకా అంతం కాలేదు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వానికి ఉన్నటువంటి డెడ్ లైన్ 40 రోజులే ఉంది. ఈ లోపే మొత్తం కూడా మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమం కూడా ప్రత్యేకంగా చేస్తున్నట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దాదాపుగా 5,000 మంది ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే కేవలం మావోయిస్టు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నారని పక్క సమాచారం తర్వాతనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సిఆర్పీఎఫ్ సంబంధించిన భద్రతా బలగాలకు సంబంధించిన ఆ కర్రెగుట్టలో ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున కొత్త క్యాంపులు కూడా నిర్మాణం చేశారు. అయితే ఒక్కసారిగా క్యాంపులో ఒక 700 మంది 800 మంది లోపే ఉంటారు. కానీ ఒకేసారి 5,000 మంది ఇటు రెండు రాష్ట్రాల వైపు నుంచి తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టలు ఉంటాయి. రెండు కూడా విస్తరించి ఉంటాయి. ఇటు తెలంగాణ వైపు నుంచి ఛత్తీస్గఢ్ వైపు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కంగార్ 2 పేరుతో అయితే ఈ ప్రాంతాన్ని అయితే చుట్టుముట్టినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కూడా కొండలు లోయల్లో భారీ కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే భద్రతా బలగాలు ప్రత్యేక హెలికాప్టర్లు కూడా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యేక డ్రోన్లు కూడా వాడుతున్నారు. అయితే కేవలం కీలక నేతల కోసం ఈ ఆపరేషన్ అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు సిచ్యువేషన్. ఎందుకంటే పక్కా సమాచారం లేని దాదాపుగా 5,000 మంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ మధ్యకాలం మావోయిస్టులు లేరు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు, సేఫ్ జోన్కి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా చాలా వదంతులు వచ్చినాయి. చాలా మంది అక్కడ జరిగినటువంటి కూంబింగ్ ఆపరేషన్ లో చాలా మంది కూడా చనిపోయారు, చాలా మంది లొంగిపోయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. కర్రెగుట్టల నుంచి వచ్చి లొంగిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టడం, దాదాపు 5,000 మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడపడుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంటే కేవలం మావోయిస్టు సంబంధించిన కీలక నేతల ప్రాంతంలో పక్కాగా షెల్టర్ జోన్ తోటి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ సేఫ్ జోన్ అనుకుని చెప్పి
ఆ ప్రాంతానికి ఏమైనా వచ్చారా అంటే మావోయిస్ట్ ఉన్నట్టు కొంతమంది కీలక నేతలు ఇప్పుడు మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూడా ఇంకా లొంగిపోలేదు, ఆయన ఎక్కడ కూడా ఎన్కౌంటర్ లో కూడా చనిపోలేదు పూర్తి స్థాయిలో కూడా. అంటే ఆయనతో పాటు ఇంకా మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడని చెప్పేసి అంటే ఇన్ని రోజులు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పేసి అనుకున్నారు కానీ ఎక్కడికి కూడా వెళ్ళలేదు. మావోయిస్టు కీలక నేతలు మొత్తం కూడా ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారీ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా కేంద్ర బలగాలు అయితే చుట్టుముట్టినట్టు పరిస్థితి. కాబట్టి లోకల్ పోలీసులు ఎక్కడ కూడా వాడట్లేదు, ఎందుకంటే మొత్తం కూడా కేంద్ర బలగాలే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా భారీ ఎత్తున కూమింగ్ ఆపరేషన్ అయితే చేపడుతుంది. ఎందుకంటే కేంద్ర సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. కేంద్రానికి ఇంకా 40 రోజులే, మార్చి 31 అంటే 40 రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఈ 40 రోజుల్లో మావోయిస్టులు లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా పక్క వార్నింగ్ ఇచ్చుకుంటే, మరో పక్క కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతం చేయడానికి అయితే భారీ ఎత్తున కూడా స్కెచ్ గీసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ కంగారు 2 పేరుతో అయితే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏదైనా మావోయిస్టులకు గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క వేసవి కాలం స్టార్ట్ అవుతుంది, అడవి మొత్తం కూడా ఎండిపోయే సిచ్యువేషన్ కనపడుతుంది. అడవి మొత్తం కూడా ఎడారిని తలపించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆకులు మొత్తం రాలిపోయి అడవి మొత్తం కూడా పచ్చదనం ఉండదు. పచ్చదనం ఉండనప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఎవరు ఎక్కడ సంచరించినా కానీ ఈజీగా తెలిసిపోయే పరిస్థితి. అంతేకాకుండా ప్రధానంగా వాళ్ళ తాగునీరు సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాగులు వంకలు మొత్తం కూడా ఎండిపోయే సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో తాగునీరు సమస్య ఉంటుంది. కనీసానికి వాళ్ళకి తిండి ఇవి కూడా అందని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా లోకల్ సంబంధించిన పబ్లిక్ వాళ్ళకి చేరవేసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఎటు పోయినా కానీ పోలీసులు గట్టి నిఘా పెడుతున్నారు. నిత్యం కూడా డ్రోన్లతోటి ప్రత్యేక హెలికాప్టర్లతో అయితే కూమింగ్ ఆపరేషన్ చేపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టు పెద్ద గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క అడవి మొత్తం కూడా ఎండిపోతున్న సిచ్యువేషన్ లో మావోయిస్టు కీలక నేతల్ని టార్గెట్ చేస్తూ భారీ ఎత్తున కూడా ఇటు కూమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది మాత్రం కేవలం దేవోజీ కోసం ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దేవోజీ ఒక్కడు ఏదైతే ఉందో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు, దేవోజీ ఒక్కడి గినక దొరికితే ఖచ్చితంగా మావోయిస్టు ఉద్యమం ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా చిన్న నాయకులు ఉన్న వాళ్ళు లొంగిపోయే సిచ్యువేషన్ కనపడుతున్న సిచ్యువేషన్ నేపథ్యంలోనే దేవోజీ కోసమే ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సుధా. రైట్ నవీన్, థ్యాంక్ యూ.